ఓం నమో ఐం హ్రైం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మియే సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం మత్స్యగిరి మత్స్యదికి అద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం సర్వలోక వశీకరణం సర్వ వ్యాపార వృద్ధి సర్వ ఐశ్వర్యం సర్వశుభ ఆరోగ్యం సర్వశుభం 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 క్షణం దేహి ప్రత్య స్వాహ శుభం వ్యాసం వ్యాసం. అమ్మ ఇప్పుడు మీ చేతులు బంగారు చేతులు అయినా చేయబెట్టం ఇట్లా నాన్న నువ్వు కూడా పెట్టం. ఓం నమో ఐం హ్రైం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం మత్స్యగిరి మత్స్యదికి అద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రత్య స్వాహ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్. అమ్మ మీ చేతులు ఇప్పుడు బంగారు చేతులనే మీకు మీ వెనకాల ఉన్న వాళ్ళు మీరంటే ఇష్టపడే వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు అందరూ ఈ క్షణం నుంచి బాగుపడాల్సిందే. అన్ని రకాల గొప్ప విషయాలు జరుగుతాయి. కొద్దిగా పెద్ద పెద్ద పనులు పెద్ద వ్యవహారాలన్నీ రోజు చేసుకుంటుండమ్మా అంతా గొప్పగా సక్సెస్ అవుతుంది. శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్. ఈ రోజు నుంచి మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, రాయి పట్టుకుంటే రత్నం అవుతుంది, అన్నీ కలిసి వస్తూ ఉంటాయమ్మా. శుభం బియాత్. మేడం పేరు కుచ్చర్లకోట విజయదుర్గ గారు, అమ్మాయి పేరు సూర్య సాయి లహరి, అంతేనమ్మా. వీరు కాపురాలో ఉంటారు. సీడ్స్ బిజినెస్ మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది, జీవితం అంతా చాలా మంచిగా ఉందని చెప్పి ఇప్పుడు శుక్ర శ్వేతరత్నాలు పెట్టుకోవడానికి వచ్చారు. పెట్టుకున్నారు కదమ్మా, ఒకసారి చూపించండి. శుక్ర శ్వేతరత్నాలు పెట్టుకున్నారు, 1,16,000. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేయించడానికి వచ్చారు. చాలా అన్ని రకాలుగా బాగుందని చెప్తున్నారు. అమ్మాయి ఎంబీఏ ఎక్కడ చేశారమ్మా? భవన్స్లో చేశారు, ప్రెస్టీజియస్ కాలేజ్. వారిని అడుగుదాం ఏం జరిగింది, ఎట్లా జరిగింది. అమ్మ మీ పూర్తి పేరమ్మా? కుచ్చర్లకోట విజయదుర్గ. అమ్మ అదృష్టరత్నం పెట్టుకున్నాక ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. చాలా బాగుందా అమ్మ? రాబోయే కాలం ఇంకా బాగుంటుంది. కొద్దిగా పెద్ద పెద్ద పనులు చేసుకుంటే ఒక నూజివీడి సీడ్స్ని దాటి వెళ్ళిపోవాలి మీరు, అంతే అమ్మ. కొద్దిగా మనసులో అనుకోండి అంతే, మిగిలిన పని అంతా అమ్మవారే చేసి పెట్టింది. నన్ను నువ్వు ఇంకా చాలా సంతోషంగా ఉన్నావు, చాలా చక్కగా చెప్తున్నావు అమ్మా. నువ్వు పెట్టుకున్న అదృష్టరత్నం చూపించమ్మా. పెట్టుకున్నాను, తర్వాత కొనుక్కోవడానికి వచ్చాను. ఓకే అమ్మ, అదృష్టరత్నం పెట్టుకున్నాక ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. చాలా అవి కూడా చాలా కొనుక్కున్నాను. గోల్డ్ అది బాగా కొన్నారా? గోల్డే కదమ్మా, మంచిగా ఇండస్ట్రీలు వ్యాపారం వ్యవహారము మంచి అనుకున్నారు కదా, స్టార్టప్ కంపెనీ. ఇంక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. మీరు అదృష్టరత్నం పెట్టుకున్నారు కాబట్టి 9 రోజుల తర్వాత నుంచి 1 కాదు 100 వ్యాపారాలు చేసుకోండి. అదృష్టరత్నం పవర్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, పెట్టుకున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, దానివల్ల లాభం పొందున్నారు. అమ్మ ఉన్న చోట నుంచి 100 రెట్లు 1000 రెట్లు పెరగడానికి కొద్దిగా ఒక స్టెప్ తీసుకోండి చాలు. అదృష్టరత్నం తీసుకున్నాక ఏమేమి జరిగిందో ఒక చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాను. బిజినెస్ అది కూడా చాలా బాగుంది. కొన్ని అప్పులన్నీ తీరిపోయాయి. అప్పులు తీరిపోయినాయమ్మా? అప్పులు తీరిపోవడం అయిపోయింది, ఇంట్లో బంగారాలు కొనడం కూడా స్టార్ట్ అయిపోయింది. అమ్మ కార్లు కొన్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా. చాలా బాగుంది, పాయింట్లు గుర్తు అమ్మా. హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఇంకా ట్రావెలింగ్ అవి చేస్తున్నాం, మంత్రం కూడా ఇచ్చారు కదా, చాలా బాగుంది. అది రోజు చేసుకుంటాం, ఆనందం ఆహ్లాదం అది ఇంట్లో చేస్తున్నాం, బాగుంది. రోజు లక్ష్మీదేవి చేస్తున్నారమ్మా. ఎక్కడ లేని డబ్బులు ఇంట్లోకి వస్తుంటాయి అమ్మా, ఎక్కడ లేని విజయాలు మీ ఇంట్లోనే ఉంటాయి. అన్ని రకాలుగా సక్సెస్ ఉంటుంది, ఆరోగ్యం ఆనందం అనేది అన్నీ తెలుస్తున్నాయి కదా మీకు అమ్మా. రేపొద్దున నువ్వు ఏ బిజినెస్ మొదలుపెట్టినా కూడా నీ దానికి ఇన్స్టాగ్రామ్ చేసుకోవటము, యూట్యూబ్ చేసుకోవటము, ఎప్పుడు కూడా లాభం ఎక్కువ ఉండాలి, ప్రజలకు ఎక్కువ లాభం చేయాలి, ఎక్కువ మందికి లాభం చేయాలి. ఎప్పుడు అది ఆలోచనలో ఉండాలన్నమాట. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. మీ హస్బెండ్ వాళ్ళు ఎప్పుడు తెస్తున్నారమ్మా? ఇవాళ నైట్ వస్తారండి, రేపు మార్నింగ్ వస్తారా? ఓకే తీసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే ఓకే అమ్మ, నువ్వు కూడా వస్తావా నాన్నగారితో పాటు? అన్నయ్య కూడా. ఓకే మొత్తం నలుగురు పెట్టుకుంటారు. ఇంకా ఇల్లు చూడండి అమ్మా, 4 స్తంభాల కోట ఓడలాగా ఉంటుంది, బంగారంతో నిండిపోయినట్లు అయిపోతుంది. అన్ని రకాలుగా మంచిగా వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ మనసులో పెట్టుకుని చేసుకుంటాము. శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ అండి.